సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఇది చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఇవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అని చెప్పి. రైట్. సో ఫస్ట్ మనం అసలు ఈ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి నేర్చుకుంటాం. ఈ క్లాసులో మొత్తం మనం అంటే ఏంటనేది నేర్చుకుంటాం. సింపుల్ సెంటెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కాంపౌండ్ సెంటెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేర్చుకోవాలి. ఎందుకంటే వాడు ఇచ్చిన సెంటెన్స్ దేనిలో ఉంది అనేది మీకు తెలియాలి. వాడు ఇచ్చినటువంటి సెంటెన్సు వాడు కాంప్లెక్స్లో ఇచ్చాడా, కాంపౌండ్లో ఇచ్చాడా చూసి తర్వాత మనం దేనిలోకి వస్తామంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే సింపుల్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్లోకి మారుస్తాం, కాంప్లెక్స్ ఇస్తే సింపుల్లోకి మారుస్తాం, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లోకి మారుస్తాం, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్లోకి మారుస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే సెంటెన్స్ని చూడంగానే అది ఏ సెంటెన్సు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అది నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తానేమో, ట్రై చేస్తాను. నేను చూద్దాం ఏంటి సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, సింపుల్ సెంటెన్స్ అంటే మీకు చెప్పబోయే ముందు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. చూడండి, ఈ వెంట్ టు మార్కెట్, ఈ వెంట్ టు మార్కెట్ అని చెప్పింది, ఈ వెంట్ టు మార్కెట్ అని చెప్పి సెంటెన్స్ని గమనిస్తే ఆయన మార్కెట్కి వెళ్ళాడు అని. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ మీరు ఈ ప్లేస్లో మీరు రామ అని కూడా రాసుకోవచ్చు. రామ సబ్జెక్ట్ అన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి వెర్బ్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. కాబట్టి ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. కంప్లీట్ మీనింగ్ వచ్చేస్తుంది రామ వెంట టు మార్కెట్ అని. అంటే ఈ వెంట టు మార్కెట్ అనేది ఏం చేస్తుందో చూడండి. సెంటెన్స్లో వెంట టు మార్కెట్ అనేది ఏం చేస్తుందంటే మనకి సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడో చెప్తుంది. ఈ పార్ట్ అంతా కూడా, ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్ గురించి చెప్తుంది. రామ వెంట టు మార్కెట్ అంటే రామ ఏం చేశాడు అని. కాబట్టి ఈ రామ కానీ ఈ కానీ దీన్ని ఏమంటామంటే మనం సబ్జెక్ట్ అని చెప్పి అంటాం. సబ్జెక్ట్ అని చెప్పి అంటాం. జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. సబ్జెక్ట్ అంటాం. ఈ పార్ట్ మొత్తాన్ని ఏమంటారంటే ప్రెడికేట్ అని చెప్పి అంటాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ తప్ప మిగతాది మొత్తం కూడా ప్రెడికేటే. సబ్జెక్ట్ తప్ప మిగతా మొత్తం కూడా ప్రెడికేటే. కాబట్టి సబ్జెక్టు ప్రెడికేట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ప్రెడికేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏది, ప్రెడికేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏది అంటే వెర్బ్. జనరల్ వెర్బ్ లేకపోతే సెంటెన్స్ లేదు మనకి, వెర్బ్ లేకపోతే సెంటెన్స్ లేదు. కాబట్టి ప్రెడికేట్ అనే దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెర్బ్. అలాగే చూడండి, రామ కిల్డ్, రావణ, రావణ. ఇందులో సబ్జెక్ట్ ఎవరు, రామ. ప్రెడికేట్ ఏది, కిల్డ్, రావణ. మొత్తం కూడా ప్రెడికేటు. ఇది సబ్జెక్టు. కాబట్టి ప్రెడికేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏది, కిల్డ్. వెర్బ్ అనమాట. కిల్డ్ అనేది వెర్బ్. కాబట్టి ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ కాకుండా మిగతాదంతా కూడా మనం ప్రెడికేట్ అని చెప్పి చెప్తాము. ఈ ప్రెడికేట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటయ్యా అంటే, ఈ ప్రెడికేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటయ్యా అంటే వెర్బ్ అనమాట. ఓకే డియర్స్, ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, సింపుల్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్లో అయితే ఒకే ఒక వెర్బ్ ఉంటుందో, ఒకే ఒక వెర్బ్ ఉండి ఆ సెంటెన్స్ మొత్తానికి ఫుల్ మీనింగ్ వస్తుందో దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే సబ్జెక్టు ప్లస్ వెర్బ్. సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ఉండాలి సెంటెన్స్లో. సబ్జెక్టు ప్లస్ వెర్బ్ అని చెప్పి మనకి ఉండాలి. దాని మీనింగ్ మనకు మొత్తం వచ్చేయాలి, కంప్లీట్గా వచ్చేయాలి. దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్ అంటాం. కాబట్టి సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వెర్బ్ ఉండాలి, దాని మీనింగ్ కంప్లీట్గా ఉండాలి. దాని మీనింగ్ మనకి కంప్లీట్గా ఉండాలి. అది మీరు అక్కడ నేర్చుకోవాల్సింది. మీనింగ్ లేదనుకోండి, మీనింగ్ మీకు అర్థం కావట్లేదు అనుకోండి, మీనింగ్ రాకపోతే అది సింపుల్ సెంటెన్స్ కాదు, సింపుల్ సెంటెన్స్ కాదు. ఓకే రైట్. కాబట్టి దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. చాలా ఈజీ. కాబట్టి సింపుల్ సెంటెన్స్ ఇప్పుడు చూడండి, షీ ఈజ్ కుకింగ్. ఆమె వండుతుంది. మనకి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్, మీనింగ్ మొత్తం వస్తుంది. దే హ్యావ్ paid the fee.
దే హ్యావ్ పెయిడ్ ద ఫీజ్. దే హ్యావ్ పెయిడ్ ద ఫీజ్ కట్టేశారు. ఒక సబ్జెక్టు ఒక ప్రెడికేట్ ఉంది, ఇందులో మనకి హ్యావ్ పెయిడ్ వచ్చేసి వెర్బు కంప్లీట్ మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి కంప్లీట్ మీనింగ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం మనం, సింపుల్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. సింపుల్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. దే వచ్చేసేమో సబ్జెక్టు, ఆర్ ప్లేయింగ్ వచ్చేసి వెర్బ్. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏమర్థమైంది మీకు, సింపుల్ సెంటెన్స్ అంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వెర్బ్ ఉండాలి, కంప్లీట్ మీనింగ్ రావాలి. కంప్లీట్ మీనింగ్ రావాలి, దాన్నే మనం సింపుల్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. దాన్నే చాలా ఈజీగా సింపుల్ సెంటెన్స్ అని చెప్పి మనం అంటాము అనేది మీరు ఇక్కడ జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. ఓకే, అర్థమైందని అనుకుంటాను మీ అందరికీ సింపుల్ సెంటెన్స్ అంటే. ఇందులో అంత కష్టమైంది ఏమి లేదు, ఇందులో కష్టమైంది ఏమి కూడా మనకి లేదు. కాబట్టి ఈ క్లాస్లో నేను మీకు చెప్పేది సింపుల్ సెంటెన్స్ని ఎలా ఫైండ్ అవుట్, సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, ఇదే మనం నేర్చుకుంటాం. ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం ఇప్పుడే నేర్చుకోం. రండి, మీకు ఎవరికన్నా సార్ సింపుల్ టు కాంప్లెక్స్ ఎలా మార్చాలో చెప్పండి అని కనుక మీరు మెసేజ్ పెడితేనే చెప్తాను. ఎందుకంటే ఇది ఊరికే చెప్పేది కాదు, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది నేను చూస్తాను ఇక్కడ. ఓకే, నేను ఊరికే చెప్పుకుని వెళ్ళిపోతే ఏం ఉండదు. మీరు నాకు మెసేజ్ పెట్టండి, ఏమంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్లోకి ఎలా మార్చాలి, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లోకి, దీన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అది మీరు అడిగితే నేను చెప్తా. ఓకే రైట్, ఇంకా రెండో పార్ట్లోకి వెళ్దాం. కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ అంటే ఏంటి, దానిలో చాలా పార్ట్లు ఉంటాయని. కాంప్లెక్స్ అంటే ఏంటి, దాంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం కాంప్లెక్స్ అని చెప్పి అంటాం. అంటే ఏంటి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో చెప్పలేము, సెంటెన్స్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ విల్ పాస్. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉన్నాయి సెంటెన్సెస్ అన్నీ. ఇందులో చూడండి, ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే నువ్వు బాగా కష్టపడితే అంటున్నాడు. నువ్వు బాగా కష్టపడితే ఏమవుతుంది, మీకు పూర్తి మీనింగ్ రావట్లే. అంటే ఈ పార్టీకి మనకి ఫుల్ మీనింగ్ రావట్లా. ఫుల్ మీనింగ్ రావాలంటే మీకు ఇది ఉండాల్సిందే పక్కన, యూ విల్ పాస్ అని కదా. యూ విల్ పాస్ అనేటువంటిది ఉంటే కానీ మీకు రాదు. చూడండి, రైట్, యాజ్ హీ ఈజ్ రిచ్, అతను డబ్బు గలవాడు కాబట్టి ఏంటి సెంటెన్స్ మనకి మీనింగ్ రావట్లా, కంప్లీట్ మీనింగ్ మనకి రావట్లా. రైట్, యాజ్ ఇక్కడ రాద్దాం. యాజ్ హీ వాజ్ రిచ్, he bought a BMW car. BMW. ఇక్కడ చూడండి, యాజ్ హీ వాజ్ రిచ్, అతను డబ్బు గలవాడు కాబట్టి. కాబట్టి ఈ పార్టీకి మీకు పూర్తి మీనింగ్ రావట్లేదు. కానీ ఈ పార్టీ చూడండి, అతను ఒక BMW కొన్నాడు కదా. కాబట్టి చూడండి, ఈ బాట్ ఏ BMW అంటే మనకి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. దీనికో సబ్జెక్ట్ ఉంది, దీనికో వెర్బ్ ఉంది. కానీ ఈ పార్టీకి రావట్లేదు. ఈ పార్టీకి మీనింగ్ రావాలి అంటే దీని మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి దీనికి సబార్డినేట్గా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సబార్డినేట్ క్లాజ్ అంటారు. సబార్డినేట్ క్లాజ్ ఎందుకంటే ఇది ఉంటే కానీ ఇది లేదు. మెయిన్ సెంటెన్స్ లేకపోతే ఇది లేదు. ఇది కంప్లీట్ మీనింగ్ వస్తుంది. కాబట్టి దీన్ని మెయిన్ క్లాజ్ అని చెప్పి అంటారు. అంటాము. సో సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్, సబార్డినేట్. కాబట్టి ఏ సెంటెన్స్లో అయితే మీకు ఒక సబార్డినేట్ క్లాజు, ఒక మెయిన్ క్లాజ్ ఉంటాయో దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. కాబట్టి వన్ మెయిన్ ప్లస్ one or more subordinate clauses. కాబట్టి ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ ఉండొచ్చు. చూడండి, ఈ సెంటెన్స్ ఉంది. ఇప్పుడు ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కనుక బాగా కష్టపడి పని చేస్తే అన్నాడు. మీనింగ్ రావట్లా.
మీనింగ్. కానీ దీనికో సబ్జెక్ట్ ఉంది, దీనికో వెర్బ్ కూడా ఉంది. దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది, దీనికో వెర్బ్ కూడా ఉంది, కానీ మీనింగ్ రావట్లేదు. కాబట్టి మనకి దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి అంటారు. ఇక్కడ చూడండి, యూ విల్ పాస్, నువ్వు పాస్ అవుతావు, మీనింగ్ వచ్చేసింది, కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. కాబట్టి దీన్ని ఏముందాం మనం, మెయిన్ క్లాజ్ అని చెప్పి అంటాం. మెయిన్ క్లాజ్ అని చెప్పి మనం అంటాము. కాబట్టి ఏ సెంటెన్స్లో అయితే మీకు ఒక మెయిన్ క్లాజు, ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ ఉంటే కనుక దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది బాగా. రైట్, చూడండి. I don't know when he will come. I don't know when he will come. అతను ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. సెంటెన్స్ చూసారా, వెన్తో స్టార్ట్ అయింది ఇక్కడ. ఐ డోంట్ నో వెన్ హీ విల్ కమ్, అతను ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. కానీ ఈ పార్ట్ తీసుకోండి మీరు, వెన్ హీ విల్ కమ్, అతను ఎప్పుడు వస్తాడో మీనింగ్ రావట్లే. కానీ దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. ఐ డోంట్ నో, నాకు తెలీదు, ఆన్సర్ కంప్లీట్గా వచ్చేసింది. కాబట్టి దీన్ని ఏమందాం, మెయిన్ క్లాస్, దీన్ని సబార్డినేట్ క్లాస్, దీన్ని వచ్చేసి సబార్డినేట్ క్లాస్. ఓకే, చూడండి. రైట్, హీ ran away because he saw a tiger. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. సెంటెన్స్ చూసిన తర్వాత ఇందులో మీకు పూర్తిగా అర్థం రాని పార్ట్ ఒకటి ఉంటుంది. చూడండి, హీ ran away, పరిగెత్తి పారిపోయాడు, కంప్లీట్ మీనింగ్ ఇది చూడండి. బికాస్ హీ సా ఏ టైగర్, అతను టైగర్ని చూశాడు కాబట్టి అని. బికాస్ హీ సా ఏ టైగర్ని చూశాడు కాబట్టి మీనింగ్ రావట్లా. మీనింగ్ రాకపోతే దీన్ని ఏమందాం, సబార్డినేట్ క్లాజ్ అని చెప్పండి. ఆడు పరిగెత్తి పారిపోయాడు, కంప్లీట్ మీనింగ్ వస్తుంది, దాన్ని మనం మెయిన్ క్లాజ్ అని చెప్పి అంటాం. కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటంటే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ ఉండొచ్చు. అర్థమైందండి మీకు? ఈ విధంగా మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటనేది మనం నేర్చుకుంటాము. ఓకే, రైట్. మూడోది కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంపౌండ్ సెంటెన్స్లో మనకి రెండు మెయిన్ క్లాజులే ఉంటాయి. టూ మెయిన్ క్లాజెస్ ఉంటాయి. అలాగే చూడండి, అంటే రెండిటికి మీకు కంప్లీట్ మీనింగ్ రావాలి. చూడండి, హీ వర్క్డ్ హార్డ్ బట్ ఫెయిల్డ్. అంటే ఇక్కడ హీ అనేది ఉంటుంది, ఇక్కడ రాయకపోయినా సరే ఉంటుంది. ఇప్పుడు చూడండి, హీ వర్క్డ్ హార్డ్, అతను కష్టపడి పని చేశాడు, ఒక సెంటెన్స్. హీ ఫెయిల్డ్, అతను తప్పాడు, కంప్లీట్ మీనింగ్. కాబట్టి ఇక్కడ ఫెయిల్డ్ అనేది కంప్లీట్ మీనింగ్ వచ్చింది, ఇక్కడ మనకి కంప్లీట్ వచ్చింది. కంప్లీట్ మీనింగ్ వస్తే దాన్ని ఏమంటారని చెప్పాను నేను, మెయిన్ క్లాస్ అంటారని చెప్పాను. సో మెయిన్ క్లాస్. ఇక్కడ రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమందాం మనం, కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. రైట్. He won a lottery. So he bought a building. He bought a house. ఈ సెంటెన్స్ ఉంది జాగ్రత్తగా. కొద్దిగా ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది గ్రామర్లోకి వెళ్ళా లాస్ట్ పార్ట్ అనమాట, చాలా జాగ్రత్తగా వినాలి. రైట్. బహుశా ఫస్ట్ టైం అనుకుంటాను నేను సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చెప్పడం అనేది మొత్తం నా వీడియోస్లో ఫస్ట్ టైం. చూడండి, హీ వన్ ఏ లాటరీ, అతను ఒక లాటరీ కొట్టాడు, లాటరీ సంపాదించాడు. మీనింగ్ వచ్చిందా రాలేదా? వచ్చేసింది.
హీ బాట్ ఏ హౌస్, కాబట్టి అతను ఇల్లు కొన్నాడు. ఇది కంప్లీట్ మీనింగ్ వచ్చింది. కాబట్టి